తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మహాదేవ శ్రీమాత్రే నమః. ఏం సార్ ఇంత నల్లపూస అయిపోయారు? రావడమే బంద్ చేశారు? అట్లా ఏం లేదు, ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు? యా ఫైన్. బాగుండాలి, చాలా చక్కగా ఉండాలి మీరు. రైట్, గోల్డ్ కి సంబంధించి ప్రొడిక్షన్స్ మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను మురళి గారు. బంగారం డెఫినెట్ గా టాక్ ఆఫ్ ది టౌన్. అది పెరిగేటటువంటి విధానం, తరిగేటటువంటి విధానం ఒకంత ఏంటి అప్ అండ్ డౌన్స్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అది ఒక స్టేబుల్ గా అలాగా దాని గ్రాఫ్ అలా ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే మొన్న చూస్తే 4,000 తగ్గింది, మళ్ళీ వాళ్ళు 3,000 పెరిగింది. సో ఈ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మీ ప్రొడిక్షన్స్ ఏంటి? బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఎప్పుడు చేయాలి, చేయకుండా ఉండాలా? ఓవరాల్ గా వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? తప్పకుండా అమ్మా. ముందుగా ఇక్కడ విషయం ఏమిటంటే, ప్రేక్షకులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, బంగారం రేటు ఎందుకు పెరుగుతుంది, బంగారం రేటు పెరగడానికి ఛాన్స్ ఏంది? ఇది గతంలో కూడా మనకు పెరిగింది, కానీ ఇంత రేంజ్లో పెరగలేదు. 2020, 21, 22, 23, 24 వరకు కూడా బంగారం పెరిగింది. ఏకదమ్ 2025 1 lakh నుండి ఇక పెరుగుతూనే ఉండింది. సో రీసెంట్గా మనకు గత నవంబర్లో కూడా మనం వీడియో చేసి ఉండాలి. నవంబర్ డిసెంబర్లో ఇదే బంగారానికి సంబంధించింది. బంగారం రేటు పెరుగుతుంది అని 100కు 200% చెప్పడం జరిగిందా? అదేవిధంగా తగ్గుతుంది, పెరుగుతుంది అనేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి ఖచ్చితంగా కూడా. సో బంగారానికి సంబంధించింది చాలామంది గురువు అతిచారము రావడము, లైక్ గురువు రిలేటెడ్, సరే అది ఐ విల్ యాక్సెప్టెడ్. అంటే ఐఎమ్ ఆల్సో ఆస్ట్రాలజర్ కనుక నేను కూడా ఓకే. కానీ నడుస్తున్న సిచ్యువేషన్స్ బట్టి ట్రంప్ చేయబట్టి స్విస్ బ్యాంకులలో ఉండేటువంటి డబ్బు ఏదైతే ఉందో, ఈ డబ్బును ఆ దేశాల వారు వారి దేశాలకు సంబంధించినటువంటి వారు తీసుకొని గోల్డ్ రూపకంగా పర్చేస్ చేసి వాటిని గోదాములలో పెట్టడం జరుగుతుంది. ప్రతి బ్యాంకర్స్ కూడా స్విస్ బ్యాంక్, ఎందుకంటే ఏ క్షణాన స్విస్ ద మనీ అని చెప్పి ఆ ట్రంప్ అంటే, ఒకవేళ ఆయా దేశాలలో ఉండేటువంటి డబ్బు కొన్ని కోట్ల డబ్బులు, లక్షల కోట్ల డబ్బులు అక్కడ ఉన్నవి కనుక ప్రతి దేశం వారు ఆ మనీని తీసుకొని దీనిని బంగారం రూపకంగా మార్చుకొని వారు గోదాములలో పెట్టుకున్నారు. ఇంతే. ప్రతి దేశం వారు బంగారం కొనేసరికి ఆ ఎఫెక్ట్ మనపై పడింది. ఇందులో యుద్ధ ప్రభావం. సో మెయిన్ రీజన్ ఇది ఒకటే. ప్రతి దేశము ఉండేటువంటి వారు బంగారాన్ని కొనడం ద్వారా బంగారం రేట్ అనేటువంటిది పెరిగింది. ఒక షార్టేజ్ అనేది వచ్చిందని అనుకోవచ్చా? సరే, అయితే మరి ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పటికీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అవైలబిలిటీ అయితే ఉంది కాబట్టి. మరి ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, సామాన్యులు ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు. 1,25,000కు రాబోతున్నది. 1,25,000 కానీ 1,17,000 కానీ బంగారం రేటు వస్తుంది. ఎప్పటి వరకు రావాలి? ఆగస్టు 4 కావచ్చును, లేదా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కావచ్చును, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కావచ్చు. మ్యాక్సిమం ఈ టైంలో ఖచ్చితంగా గురుగ్రహము పుష్యమి నక్షత్రంలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 100కు 200% అద్భుతమైనటువంటి మార్పు బంగారం పట్ల మనకిచ్చే పరిస్థితి ఉన్నది. ఇది ఆగస్టు 4వ తారీఖు చక్కగా కూడా మన గురువు అనేటువంటి ఆ యొక్క గ్రహము పుష్యమి నక్షత్రము ఎంతో అద్భుతంగా వెళ్ళే తరుణంలో అందరికీ బంగారానికి సంబంధించింది ఒక గుడ్ న్యూస్ అనేటువంటిది మాత్రం ఇస్తాడు. ఇది గన్ షాట్. సో ఈ తరుణంలో 1,25,000 ఒకవేళ అయితే 1,27,000 మేబీ తప్పకుండా కొనండి. ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాక సుమారుగా 2026, 27లో ఏమైనా మీకు ఒక 35 to 50% పెరిగినా కూడా మీకు లాభమే ఉంటుంది. సో ఇప్పుడే వద్దు. చాలామంది కూడా అడుగుతున్నారు, గురుగారు సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా, మాకు ఎక్కువ వద్దు, ఒక 20-30 లాభం వచ్చినా సరిపోతుంది అని కూడా అడుగుతున్నారు. మేబీ 20-30 అని కాదు, ఒకవేళ లాస్ వస్తే చెప్పలేం కదా. సో సిచ్యువేషన్ ఎందుకంటే బాలేదు. అవును, సిల్వర్ అయితే మరి ఘోరం. ఒకవేళ మన దగ్గర సిల్వర్ ఉంటే మార్కెట్లో కొనేవాళ్ళు లేడు, మనం కొనుక్కుంటే ఓకే, మనం అమ్మడానికి లేదు. 2027 ఆగస్టు వరకు ఇది సిల్వర్, వెండి 2026 ఆగస్టు నుండి
2027 ఆగస్టు వరకు కూడా దీనికి సంబంధించింది నడుస్తూనే ఉంటుంది. ఉమ్. అప్పటి వరకు దీన్ని ఎండ్ కార్డు అప్పుడు పడుతుంది. అంతే, తొందరపడకండి. సో బంగారానికి సంబంధించింది ఎవరైనా కొనాలి, ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబ లైక్ ఒక వివాహం జరిపించాలంటే వెనకటి కాలంలో 10 లక్షలు తీసుకువెళ్తే 20 తులాల బంగారం వచ్చింది. ఏది 2020 ముందు 70,000 72,000 ఉండే. వాస్తవానికి 1,89,000 నుండి ఇప్పుడు 45 37 1,45,000 వచ్చింది నిన్న మొన్న. కొంచెం మళ్ళీ పెరగడము మళ్ళీ తగ్గడము ఒకటే విషయం. 1,27,000 కానీ 1,30,000 కానీ వచ్చింది అంటే మీరు బంగారం కొనొచ్చు. ఇక ఇంతకు మించి డ్రాప్ అంటే మేబీ 1,07,000 17,000 కానీ ఇంతకు మించి తక్కువ అనేటువంటిది అయితే ఉండదు ఎట్టి కోశాన కూడా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెట్రోల్ రేటులు పెరుగుతాయి అనుకుందాం, మళ్ళీ తగ్గిస్తారా? ఎంత పెరిగింది పెట్రోల్ రేటు? 24-25 మన 23-24లో విపరీతంగా పెరిగింది పెట్రోల్ రేటు. సో ఇప్పుడు పెట్రోల్ రేటు పెరగదు కానీ మనకు పెట్రోల్ రిలేటెడ్ ఒక ఇబ్బంది అనేది ఒక పుకారు లేస్తుంది. ఇప్పుడంతా చాలా గందరగోళమైన వాతావరణం ఉంది, దొరకదు, షార్టేజ్ ఉంది ఫ్యూయల్ కి సంబంధించి అంటున్నారు. నాట్ ఎట్ ఆల్, అటువంటిది ఏమీ లేదు, ఉండదు, ఒక పుకారు మాత్రమే. అలాగే క్రెడిట్ పెట్టి ఈ ఫ్యూయల్ కొనుక్కునే పరిస్థితి ఆ బంక్ వాళ్ళకి లేదు. క్యాష్ ఇచ్చేయండి తీసుకోండి అని చెప్తున్నారు, అక్కడ మాత్రమే ఇబ్బంది ఉంది. ఒకవేళ గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూను ఏమైనా క్రియేట్ చేస్తే చెప్పలేం. వాస్తవానికి అది వాళ్ళే చెప్పారు. ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం టైంలోనేమో న్యూస్ వచ్చింది, మా దగ్గర ఎలాంటి కొరత లేదని చెప్పన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ అద్భుతంగా ఉండి మనకు సహాయం చేస్తే మాత్రం సంతోషమే. లేదు స్టాప్ చేయండి అని వాళ్ళు ఏమైనా అనుకొని రేటు పెంచుదామని చెప్పలేం కదా. అలాంటివి ఏమైనా జరిగితే మేబీ చెప్పలేం. ఎందుకంటే పా అష్టమాతు శని ఎంటర్ అయింది దానికి, అంతే. పా అక్షరం ఇంకా ఏ అక్షరాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం? ఆ అక్షరము ఆనంద్, అనిలు, అశోకు, లక్ష్మి, లక్ష్మణు, నా నీ నూనె అక్షరాలు ఇలా. బి భారతదేశము ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ వీడియోలో ఇదేమిటి మనకు భూకంపం కూడా రాబోతున్నది, డిజాస్టర్స్ ఉన్నాయి 100%. వాటి గురించి మాట్లాడుకుందాం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రొడక్షన్స్ అండి. నమస్తే. మహాదేవ.